మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతిమంతుడా యేసయ్య, మీ బంగారు పాదములకు నమస్కారములు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని ఉంటునని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క ఉదయకాలము జగత్పల్లి సంఘముగా మేమందరం ఏకీభవించి తండ్రి ప్రార్థనలు గడుపుచూ ఉండగా, ప్రార్థనలు చేయుచూ ఉండగా ఇంతకాలం మాతో పాటు ఉండిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినమందు తండ్రి నవంబర్ 27వ తేదీన ఈ దినమందు మా తండ్రి మీ యొక్క దాసుని మరుగు చేసుకొని నేటి దినమునకు కావలసిన వాక్య వర్తమానము మాకు పంచిపెట్టుమని, చదవబడిన లేఖన భాగమును విరిచి పంచిపెట్టి మహిమను పొందుమని, మీ దాసునికి మీ నోటి మాటలను ఇవ్వమని, మీ నోటికి మీ దాసుని యొక్క పూరగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకొని వినుచున్న మీ బిడ్డలకు నిద్రమత్తును తీసివేసి తండ్రి వాక్యము వినే శ్రద్ధను, వ్రాసుకునే శ్రద్ధను అనుగ్రహించమని యేసు నామమున విడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, కూడి వచ్చిన మీకందరికిని దైవనామమైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పుణ్యనామమున సకల దైవ ఆశీర్వాదములను ఉదయకాల ప్రార్థన నిమిత్తం ఏకీభవించడానికి వచ్చిన మీకందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మరొక పర్యాయం చదువుతున్నాను, చూడండి ప్రియులారా. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. ప్రియులారా, పౌలు భక్తుడు తన సంఘాన్ని కోరుతున్నటువంటి విషయం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. తెస్సలోనికయులకు రాసిన పత్రికలో ఆయన పత్రిక అంతా రాస్తూ చివరిగా రాశాడు ఆ మాట. ఆయన సంఘానికి చెప్పవలసిన సంగతులు అన్ని చెప్పి, ఇలాగుండండి, ఇలాగ నడుచుకోండి, ఇలాగుండండి, ఇలాగ చేయండి, ఇది పనులు చేయొద్దు, రాకడ గురించి ఇలా ఉండండి, పరిశుద్ధత గురించి ఇలా ఉండండి, నిరీక్షణలో ఇలా ఉండండి, విశ్వాసంలో ఇలా ఉండండి అని అనేక విషయాలు చెబుతూ కడకు రాశాడు ఆ మాట. చిట్ట చివరిగా ఒక 4 వచనాలు ఉన్నాయి. అప్పుడు రాశాడు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి అని అన్నాడు. పౌలు భక్తుడు సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి అంటే, ఈ విషయాన్ని మనము చాలా సార్లు మన సహోదరులతో కూడా వింటూ ఉంటాం. మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని చాలా చోట్ల ఆ విషయాన్ని, ఆ మాటను మనము వింటూనే ఉంటాము. అయితే తోటి విశ్వాసులు ఆ మాట చెబుతుంటారు, పాస్టర్లు చెబుతుంటారు ఆ మాట, సంఘ సభ్యులు, సాటి క్రైస్తవులు ఆ మాట చెబుతుంటారు. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. ఆ మాట మంచిదే. అయితే ఒకసారి గమనించండి, మన తోటి వారు మనతో కూడా క్రీస్తు సంఘములో ఉన్నవారు చెప్పే విధానానికి, పౌలు భక్తులు చెప్పే విధానానికి లేక భావము వేరు. జనరల్‌గా మనమందరము మా కొరకు ప్రార్థన చేయండి అన్నగారు, మా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఎన్నో సార్లు అంటాం.
కానీ ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్న దానికి, ఆ మాటకి, మనము జనరల్‌గా చెబుతున్న మాటకి తేడా ఉన్నది. ఎట్లాంటి తేడా ఉన్నదో నేను చెప్తా. మనము ఈ లోకములో జనరల్‌గా ఆ మాట మనకు ఒక ఏమంటారు? చీటికి మాటికి వాడే పదం అది. మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అనేది. దానెనక ప్రార్థన చేయండి అనే ఒక ఏ వ్యక్తి అంటాడో, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశ్యము ఏమై ఉంటది? ఒకసారి గుర్తించాలి మనం. మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఓకే. ప్రార్థన ఓకే. ఎందుకొరకు ప్రార్థన చేయాలి? ఆ వ్యక్తి యొక్క అంతర్భావం ఏంటి? అనేది మనకు ముఖ్యం. ఈ ప్రకారంగా ఇదివరకెన్నడూ మా కొరకు ప్రార్థన చేయండి అనబడిన మాటలో తాత్పర్యమేంటో, ఎందుకు ప్రార్థన చేయమన్నాడో మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఒక 5, 10 నిమిషాలు ధ్యానించుకొని కార్యక్రమంలో ముందుకెళ్దాం ప్రియులారా. మా కొరకు ప్రార్థన చేయండి అని మొదటి పత్రికలో చెప్పిన పౌలు భక్తుడు, రెండవ పత్రికలో దాని యొక్క వివరణ చెబుతాడు. తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక ఒక పేజీ తిప్పి చూస్తే అర్థమవుతది మీకందరికీ. 3వ అధ్యాయము 2వ వచనములో అక్కడ ఉన్నటువంటి తాత్పర్యము, ఆయన మా కొరకు ప్రార్థన చేయండి అనబడుటలో గూఢార్థమేంటో, ఎందుకొరకు చేయమన్నాడు. కానీ ఎందుకు చేయమన్నాడో రెండవ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చెప్తాడు. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పత్రికలోనేమో మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. రెండవ పత్రికలో దాని వివరణ భావం చెబుతున్నాడు. 3వ అధ్యాయం 2లో. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము అని అన్నాడు. ఎందుకొరకు ప్రార్థన చేయాలంటే, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడుటకు. అందుకొరకు ప్రార్థన చేయమన్నాడు. ఈ మూర్ఖులు ఎక్కడ ఉన్నారు అంటే, పౌలు భక్తుడు సువార్త ప్రకటిస్తున్న ఆయా ప్రాంతాలలో ఉన్నారు. పౌలు భక్తుని చుట్టూ ఉన్నారు. సమాజమంతటా ఉన్నారు. ఆయన ఎక్కడికెళ్ళిపోతున్నాడో ఈ మూర్ఖులు అక్కడ తారసపడుతున్నారు, ఎదురుపడుతున్నారు, పట్టుకుంటున్నారు, కొడుతున్నారు, చంపడానికి యత్నిస్తున్నారు. రకరకాలింకా. వాటి వివరంలోకి నేను వెళ్ళట్లేదు. మూర్ఖులగు దుష్ట మనుషులున్నారు కొంతమంది. వారి చేతిలో నుండి మమ్మల్ని విడిపించుట కొరకు మా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. ఒక సేవకుని వెంట దుష్టమూకలు వెంబడిస్తా ఉంటాయి. ఒక సేవకుని వెంట మానవ రూపము ధరించుకొని ఉంటారు. కానీ వారిలో ఒక సాతాను దుష్టుడు వారిలో ప్రవేశించి ఉంటాడు. ఇదివరకే దుష్టుడు పేతురులో ప్రవేశించెను అని ఉంటది కదా బైబిల్ గ్రంథంలో. అట్లాగా సాధారణ వ్యక్తులలోనికి కూడా ఈ దుష్టుడైన అపవాది ప్రవేశించి సేవకులను ఇబ్బంది పాలు చేస్తా ఉంటాడు. సేవకులకు మనశ్శాంతి లేకుండా చేస్తా ఉంటాడు. సేవకులను ఎత్తి పొడుస్తా ఉంటాడు. సేవకుల నీతిని ప్రశ్నిస్తుంటాడు. సేవకుల ప్రవర్తనను ప్రశ్నిస్తుంటాడు. సేవకులు చెప్పే వాక్యాన్ని ప్రశ్నిస్తుంటాడు. సేవకుని కట్టడలను ప్రశ్నిస్తుంటాడు. వీరందరూ ఎవరనుకున్నారు? దుష్ట మనుషులు వీళ్ళంతా. దుష్ట మనసులు. సేవకుని ప్రశ్నించేవాడు, సేవకుని ఎదుర్కోవాలనుకునేటి వాడెవడైనా దుష్ట మనుషుడే. వారి చేతిలో నుండి మమ్మల్ని విడిపించుటకు. దుష్ట మనుషులంటే సంఘములో ఉన్నారు, సంఘము వెలుపల ఉన్నారు. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఓన్లీ సంఘంలో లేరు, సంఘం వెలుపలనే కూడా ఉన్నారు. ఓన్లీ సంఘం వెలుపలనే లేరు, సంఘంలో కూడా ఉన్నారు. అందుకే 2 చెప్తున్నాను నేను.
దుష్ట మనుషుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించుట కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. దుష్ట మనుషుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించుట కొరకు మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకా ముందుకెళ్ళి చూస్తే ప్రియులారా, మా కొరకు ప్రార్థన చేయండి అనబడి చెప్పినటువంటి విషయములో ఇంకో తాత్పర్యం ఏంటి అనేది మనం చూస్తే, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో కూడా చెప్తాడు ఆ మాట. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. చూసారా ప్రియులారా, ఎంత బ్రహ్మాండమైన మాట చెబుతున్నాడో. నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము అన్నాడు. నేను చెరసాలలో వేయబడ్డాను. ఒక హత్య చేసినందుకో, ఒక మర్డర్ చేసినందుకో, ఒక మానభంగం చేసినందుకో, ఓ దొంగతనం చేసినందుకో నేను ఈ చెరసాలలోనికి రాలేదు. ఈ జైలుకు రాలేదు నేను. లోకంలో ఎవరికి నేను అన్యాయం చేయలేదు. అన్యాయం చేసినందుకు రాలేదు జైలుకు. అన్యాయస్తులు జైలుకెళ్తారు. కానీ నేను అన్యాయం చేసి రాలేదు. క్రీస్తు మర్మమును ప్రకటిస్తున్నప్పుడు పట్టుకొని నన్ను జైల్లో వేశారు. అంటే క్రీస్తు సువార్త చెబుతున్నందుకు నన్ను జైల్లో వేశారు కదా. నన్ను జైల్లో ఉంచుటకు అనగా బంధకములో ఉంచుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు. అది కథ. ఆ మర్మమును వెల్లడిపరచుటకు వాక్యము చెప్పుటకు అనుకూల సమయము కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మొదటిగానే ఏమన్నాడు? దుష్ట మనుషుల చేతిలో నుండి విడిపించుట కొరకు మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు సేవకుడు. ఇక్కడేమని చెప్తున్నాడు? కొలస్సీ 4:4లో సువార్త వాక్యము బోధించుట కొరకు అనుకూల సమయము, ప్రతికూల సమయం ఉంది. యేసుని గురించి చెబితే పడినట్లేదు. పట్టుకొని కొడుతున్నారు, తంతున్నారు, జైల్లో వేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, అధికారుల ఎదుటికి లాక్కొని వెళ్తున్నారు. ఎంత మాత్రమును గూర్చి యేసునామమును గురించి ప్రకటించొద్దు, ప్రార్థించొద్దు అంటున్నారు. ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి గనుక అనుకూల సమయం వచ్చేటట్లుగా ప్రార్థించండి. అనుకూలంగా అంటే సువార్త చెబుతున్నప్పుడు ఎవరు కూడా పెద్దగా వ్యతిరేకించనట్లుగా ఉండేటట్లుగా, నేను సువార్త చెప్పడానికి కావాల్సిన సమయం నాకు దొరుకున్నట్లు, ఎవడో ప్రతికూలంగా ప్రతిస్పందించని కాలము నాకు కలుగునట్లు, ప్రతికూల సమయం అంతయు పోయి అనుకూల సమయం వచ్చేలాగున ప్రార్థన చేయండి. దేని కొరకు అనుకూల సమయము? నీ ఆస్తిపాస్తులు కూడగట్టుకోవడానికి అనుకూల సమయం కాదు. నీవు డబ్బును సంపాదించుకోవడానికి అనుకూల సమయం కాదు. సువార్త ప్రకటించుటకు అనుకూల సమయం. సువార్త ప్రకటించుటకు అనుకూల సమయం కొరకు ప్రార్థన చేయండి అన్న. మా కొరకు ప్రార్థన చేయండి అనుటలో ఇంత మర్మం ఉన్నది. ఆయన ఉద్దేశం ఇలా ఉన్నది. ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? నాకు అనారోగ్యం ఉంది, అనారోగ్యం పోనట్లు ప్రార్థన చేయమన్నాడా? కాదే. ఇంట్లో కాపురం సరిగా లేదు, నా కొరకు ప్రార్థన చేయమన్నాడా? కాదు. తన కొరకు కాదు, తన కుటుంబం కొరకు అసలే కాదు. దేవుని వాక్యం చెప్పుట కొరకు నాకు ప్రార్థన చేయమన్నాడు. దుష్ట మనుషుల చేతికి నేను చిక్కకుండా ఉండుట కొరకు నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అంత మాత్రమే గాక
ఇదొక్క మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అని చెప్పారు. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమన్నాడు ఇక్కడ. ఒక దగ్గర రాజుల కొరకును అధికారుల కొరకును అంటాడు తిమోతిలో. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మా కొరకు ప్రార్థన చేయమని ఎందుకంటున్నాడు? పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయండి. మేము పరిశుద్ధులమయ్యా. అంత మాత్రంగా సంఘములో ఎందరో పరిశుద్ధులు వారి కొరకు ప్రార్థన చేయండి. సార్వత్రిక సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, ఆయన వారి కొరకు ప్రార్థన చేయండి. మానవ జాతిలో ఆదాము సంతానంలో పుట్టిన వారందరూ క్రీస్తు రక్తం చేత కడగబడిన వారందరూ ఎందరో ఉన్నారు. నీతిమంతులుగా చెలామణవుతూ తమ విశ్వాసమును కాపాడుకొనుచు తమ నిరీక్షణను కాపాడుకొనుచు వాక్యమనబడిన పునాది ప్రార్థనబడిన పునాది మీద తాము కట్టుకొనుచు నీతిగా యుక్తిగా బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ కారణాన్ని బట్టి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి. మనము చేసే ప్రార్థన మన అవసరత నిమిత్తమే ఉండకూడదు. పరిశుద్ధుల కొరకు ప్రార్థన కూడా చేయాలి మనం. ఇప్పుడు చెప్పిన ఈ విషయాలన్నిట్లో మన వ్యక్తిగత జీవితానికి సంబంధం లేనివన్నీ. అవును, నీ ప్రార్థన అంటే ఇది పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయి. సువార్త ప్రకటించడానికి అనుకూలమైన సమయం వచ్చేటకు ప్రార్థన చేయి. ఇప్పుడు ఉన్నదా సువార్త ప్రకటించడానికి అనుకూలమైన సమయం? లేదు కదా. మరి సువార్త ప్రకటించడానికి అనుకూలమైన సమయం కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. దుష్ట మనుషులు లేరా? సాతానికి అప్పగింపబడిన మనుషులే లేరా? ఎందరో ఉన్నారు కదా. సంఘం వెలుపల ఉన్నారు, సంఘం లోపల ఉన్నారు. దుష్ట మనుషులు 2 చోట్ల ఉన్నారు. వారి నుండి తప్పించుట కొరకు ప్రార్థన చేయమన్నాడు. మనం చేసే ప్రార్థనలు మన నిమిత్తమైనవి కాకూడదు. సేవకుని కొరకు, సంఘము కొరకు, పరిశుద్ధుల కొరకు, సువార్త కొరకు, సాతాను మూకల నుండి విడిపించుట కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం దేని మీద బేస్ అయి ఉండాలంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. మనం సువార్త ప్రకటన విరివిగా జరగాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా సరే ప్రియులారా, దేవుని పని చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. అవును నాయన, మీ పని చేస్తున్నాడు. దేవుని పని చేస్తున్నవారు, దేవుని యొక్క సువార్తలో వాడబడుతున్నవారు, దేవుని సంకల్పంలో వాడబడుతున్నవారు, దేవుని సత్యం కొరకు ప్రాకులాడుతున్న వారి కొరకు, సత్య బోధన చేస్తున్న వారి కొరకు, అభిషేకింపబడిన దైవజనుల కొరకు, సంఘాన్ని కాస్తున్న కాపరుల కొరకు, ఎప్పుడు నీ వ్యక్తిగత ప్రార్థనేనా? నాకు ఇది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి. ఒకసారి దేవుని సంకల్పం భూమి మీద జరుగుటకు ఏవేవి అడ్డున్నాయో ఆ అడ్డులను తొలగించడం కొరకు ప్రార్థన చేస్తావా? దేవుని చిత్తము భూమి మీద జరుగుటకు ఎవరెవరు అడ్డుగా ఉన్నారో వారందరిని తొలగించండి. దైవ సేవకులు ఏ దుష్ట మూకలు పట్టుకుంటున్నాయో ఆ దుష్ట మూకలను తరిమేయండి నాయన. సువార్త ప్రకటించడానికి ప్రతికూల పరిస్థితి లేదు నాయన. సువార్త ప్రకటించుటకు అనుకూల పరిస్థితి తీసుకొని రండి.
దేవుని పని చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. నీ పని చేస్తున్న నీవు చేసుకుంటున్న పని కంటే దేవుని పని చేస్తున్న పని చాలా గొప్పది. చాలా గొప్పది. గనుక దేవుని పనిని చేసుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేకాని లేచినప్పటి నుంచి పడుకునేదాకా రోజు ఒకటే, నాకిదివ్వు నాయన, నాకిదివ్వు నాయన, నాకిదివ్వు నాయన, నాకిదివ్వు ప్రభువా, నాకిదివ్వు తండ్రి. ఇదేనా? పౌలు భక్తుడు ఏం చెప్పాడు? మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకొరకు ప్రార్థన చేయమన్నాడు? రోగం తగ్గుట కొరకా? ఆర్థికంగా సమృద్ధి కొరకా? ఆస్తిపాస్తులు సంపాదించుకొనుట కొరకా? కాదు. మా కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? దుష్ట మనుషుల చేతిలో ఉన్నాం మేము. విడిపించుట కొరకు, తప్పించుట కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు ప్రార్థన చేయండి అంటే, నేను దేని నిమిత్తమైతే బంధకములో ఉంచబడ్డానో ఆ మర్మం ప్రకటించుట కొరకు, అనుకూల సమయం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. నన్నెవడు పట్టుకోవద్దని ప్రార్థన చేయమన్నాడు. అనుకూల సమయం రావాలా, క్రీస్తుని గురించి బాగా ప్రకటించాలా. మా కొరకు ప్రార్థన చేయండి అంటే, ఎందరో పరిశుద్ధులున్నారు నాతో పాటు. వారందరి కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, వాక్యం వింటున్న వారులారా, పరిశుద్ధులుగా బ్రతుకుతున్న వారములారా, మన ప్రార్థనలను మనం పక్కన పెడదాం కొంతసేపు. పరిశుద్ధుల కొరకు, దేవుని సేవ చేసే వారి కొరకు, దేవుని పని చేసే వారి కొరకు, దేవుని పనిలో సాధనములుగా వాడబడుతున్న వారి కొరకు, దేవుని కొరకు తమ జీవితాలను అంకితం చేసిన వారి కొరకు, దేవుని కొరకు తమ యొక్క జీవితాలలో సుఖాన్ని వెతుక్కోలేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సేవ కొరకు అన్యాయాన్ని పక్కన పెట్టి నీతిగా బ్రతుకుతున్నప్పుడు వస్తున్న అనేక శ్రమలు వారిని పట్టి పీడిస్తున్నాయి. వాటి గురించి తండ్రి వీటి నుంచి విడిపించండి నాయన మీ సేవకులను అని ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అగాపే సంఘ బిడ్డలారా, ఈ మాట గమనించండి. దేవుని కొరకు నీ అవసరతలు దేవునికి చెప్పుకోవడం మాత్రం కాక, ఆయన తన పిల్లల్ని, తన సేవకులని, తన పరిచారకులని, తన దాసులని తాను అపాయింట్ చేసుకున్న కొంతమంది కొరకు ప్రార్థన చేద్దాం ఈ రోజు నుండి. ఆయన కొరకు సాక్రిఫైస్ చేసుకున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారికి ఆరోగ్యం ఇవ్వడానికి ప్రార్థన చేద్దాం. సువార్త చెప్పుటకు ఆరోగ్యం ఇవ్వండి నాయన. సువార్త చెప్పుటకు వారికి అవకాశం ఇవ్వండి నాయన. సువార్త చెప్పుటకు ప్రతికూల పరిస్థితులు తీసివేసి అనుకూల పరిస్థితులు ఇవ్వండి నాయన. ఎటువంటి సేవకుడైనా సేవకుని మీద సాతాను విషపు చూపు నిలుపుతాడు. ఇంకొకరిని ప్రేరేపిస్తాడు. సేవకుని యొక్క క్యారెక్టర్‌ను పరీక్షించడానికి పనిగట్టుకొని కూసుంటున్న దుష్టమూకలుంటారు. కాబట్టి తండ్రి, మీ సేవలో నిమగ్నమైన వారి కొరకు, అంత మాత్రం గాక బైబిల్ గ్రంథములో దాచబడిన మర్మములను బయటికి చెప్పుట కొరకు వారి ప్రత్యక్షతలు ఇవ్వండి నాయన అని ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇట్లాగూ ప్రార్థన గురించి విన్నవారులారా, ఏ స్థలంలో ఉన్నవారం ఆ స్థలంలో మోకరించి చెప్పబడిన అంశముల నిమిత్తము, పౌలు భక్తుడు చెప్పినటువంటి విధానం నిమిత్తము, బైబిల్లో ప్రభువారు రాసిన లేఖనాల నిమిత్తము ఏ స్థలంలో ఉన్న వారం ఆ స్థలంలో మోకరించి, అవును తండ్రి అని దేవుని సేవకుల నిమిత్తము, పరిశుద్ధుల నిమిత్తము, పరిచర్య ధర్మం జరిగిస్తున్న వారి నిమిత్తము ప్రార్థన చేద్దాము.
అట్టి భాగ్యం దేవుడు మీకెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్.